అహర్నిశం నహి శరీర భిన్న పురుషాత్ సమిచ్యతే కావత్ర భోగః పురుషే న భుజ్యతే కరోతి దుఃఖే నహి కర్మతంత్రం శరీరమాధ్యం భోగః అహర్నిశం నః. విద్యార్థులారా, Students, అధ్యాపకులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, teachers, students, the men and women, మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు. man struggles day and night for the comfort of the body. ఆత్మ శరీరము కంటే భిన్నమైన సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఈ బాధలకు గురి కాడు. An individual who recognizes the self, Atma, is separate from the body will never suffer this way. నిజముగా ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు. If man recognizes the very purpose of his life and the meaning of human value, he will not suffer in this world. మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ, మానవుడు అనే పదములకు అర్థము తెలుసుకొనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి. Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds. మానవత్వం అద్భుతమైనటువంటిది, Human life, అనంతమైనటువంటిది, అర్థవంతమైనటువంటిది. human life is mysterious, excellent and meaningful. మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు. Human being does not mean the one with the physical body alone. శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం. The human life is the combination of the body, mind and the self, Atma. శరీరంతో కర్మలు ఆచరించటం, మనస్సుతో దానిని తెలుసుకోవటము, ఈ రెండింటికి నీ సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం. The human life, the meaning is that the activity must be undertaken by the body and it should be comprehended by the mind while the self remains a witness. చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే, అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము. The human life has got in it the hidden meaning, that is doing, knowing and remaining existence. కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము. It is absolute ignorance to think that human life is just the body.
మానవుడు తన యొక్క మానవత్వాన్ని ఏ విధంగా వ్యక్తం చేసుకోవాలి, ఏ విధముగా గుర్తించాలి, ఏ విధముగా వర్తించాలి అనేటువంటి త్రిమార్గములను తత్ప్రథమములో విద్యార్థులు గుర్తించాలి. The students, in the first instance, should realize how a human being should recognize the conduct and behave himself as a human being. మొదటిది మనస్సు. ఈ మనస్సు కలవాడే మనిషి. First one is Manas, the mind. The one with Manas, the mind, is Manava, the human being. యద్ భావం తద్భవతి అని. మనసు ఎట్టిదో మనిషి అట్టివాడు. As is the mind, so is the human being. దీనిని ఆంగ్లం నందు కూడాను సో థింక్ ది మ్యాన్ సో ఈజ్ ది మ్యాన్ అన్నారు. This in English also said, the human being will be as he thinks. కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి. Henceforth, students will have to recognize the significance of the human life. మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ 5 కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు. Man is encased by 5 sheets: the food sheet, the life, the mind, the bliss, and the wisdom sheet. భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది. The physical body is out of the food. కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు. So it is called the gross body. రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది. The next aspect is the combination of the life sheet, the sheath of the mind, and the sheath of the wisdom, which is the subtle body. ఇదియే మానవుని యొక్క సుఖదుఖములకు ఆధారం. This is the basis for the pleasure and the pain of man. మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు. Man experiences of all sorts out of this subtle body. దీని తరువాత ఆనందమయ కోశం. Next is that of the sheath of bliss. ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది. This is the very basis for the entire world. ఏ విధముగానగా How? అన్నమయ కోశములందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు The self that shines as awareness, the self in the sheath of food, బాడీ కాన్షియస్నెస్ అన్నారు. is called body consciousness. అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది. Meaning the self shines in the body also. ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు బాడీ కాన్షియస్నెస్ అన్నారు. That the self which is present in the sheath of the life sheath is called bodily consciousness. దీనిని నర్వస్ కాన్షియస్నెస్ అని కూడా అన్నారు. This is also called nervous consciousness. ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది. This not only expresses the life source and also speaks of the basis of life. మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ. The next one is the self that shines forth in the realm of the mind. దీనిని శారీరకమైనటువంటి యొక్క చైతన్య తత్వము అన్నారు. This is called awareness relating to the body. ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం. The fourth one is the sheath of wisdom. ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది. This is the very basis for the entire world. ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది. This has got దీనిని సర్వ చైతన్యాత్మకము అని కూడా పేరు పెడుతూ వచ్చారు.
This has got two aspects, the chitta awareness and the tapas penance. దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు When we inquire in the other way, ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది. it shapes itself as the all-pervasive power. ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు. Man today is not making an effort to understand the nature of this aspect. దీని తరువాత Later, ది ప్యూర్ డివైన్ సెల్ఫ్ అన్నారు. ఇది పవిత్ర పురుషార్థము అన్నారు. later comes the pure divine self, which is the main objective of human life. ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడా ఇమిడి ఉంటున్నది. Here, a sort of power for the entire universe is Infinite. contained. ఆల్ ఎఫెక్టివ్ సోల్ అన్నారు. This is called all-effective soul. ఇన్ఫినిట్ ఆల్ ఎఫెక్టివ్ Infinite, విల్ infinite, ఆల్ ఎఫెక్టివ్ విల్. all infinite will. ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తున్నది. It is this that protects the world. దాని తరువాత Later, ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు. saints started making effort to know the nature of the sheep of bliss. ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు. This bliss is aspired for by every human ఈ being. ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది? How can we acquire this bliss? మొట్టమొదట మనము మానవుడు అనే పదములకు చక్కగా అర్థం తెలుసుకోవాలి. In the first instance, we should know clearly the meaning of this word manava, human being. మానవుడు అనగా ఆత్మ అని అర్థం. Manava, human being, meant self, atma. ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు. Out of this self only emanated the five elements. ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు. Man has under his control all the five elements. కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు. So man could become master. ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క 5 ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు. As man could not know the native meaning of his life, he has become a slave to his senses. మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మాధవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు. He will have the real capacity to know the very quality if he knows the meaning of this word, దీనిని manava. వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడని. This in Vedanta said, one would be able to know everything if he is to know his own నిన్ను self. తెలుసుకున్నట్టుకు తగిన కృషి చెయ్యాలి. You should make an effort to know thyself. నీవనగా ఎవరు? Who are you? ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి. We should be away from this external view. కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనసుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది, ఇవన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే. All those seen with the eye, all that heard through the ear, all that has been experienced with the mind, they are all external. ఇవన్నీ కూడా కేవలము ఎలివేషన్ అన్నారు. లోపల ఉన్నటువంటి యొక్క దివ్యశక్తి యొక్క ప్రతిబింబములే. All this come under one aspect, elevation, which is a reflection of the inner one. ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు. Man is wasting his life, taking this as the truth, forgetting the divinity. కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. So effort should be made to know the divinity in this human life through the mind, with the mind. మనసే హేతు. The mind is the reason. మనుషుని మనుగడకను దుఃఖములకు మాన్యతకును. Mind is responsible for the name, for the pain and the pleasure. మనసే ముక్తికి మూలము. Mind is the cause for liberation. మనసే నరకంబు తెచ్చు మైమరపించు. It is the mind that gives all the pleasure, makes you forget yourself. ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి
మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది. It is only the mind that takes the man to the state of divinity and makes you forget the entire world. కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఇమిడి ఉంటున్నది. Jagat, universe, has got the meaning in that very word ఇది itself. సత్యము కాదు. It's not true. జగత్ జగత్ వచ్చిపోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్. Jagat, universe, the word says Ja, that which comes, Gat, that which goes. రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు. Human being is the one who neither comes nor goes. ధరించిన దేహము మార్పు చెందవచ్చును, The body that he has may change, క్షీణించవచ్చును, may decay. కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు. But human being shall never perish, shall never change. కనుకనే అతనికి నరహ అన్నారు. So he is also called Naraha. రహ అనగా నాశనము, Raha means that degeneration. నా అనగా లేనటువంటి వాడు, Na, the one who has no death. నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు. Naraha meaning the one who has no death. He is human being, Nara. అట్టి నాశనము లేనటువంటి యొక్క తత్వమే ఆత్మతత్వము. That which is deathless is the nature of the self, Atma. కనుకనే మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు. So when he says Manava, human being, he is the very true self, not the body. ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది. The very same thing changes differently because of the effects of the mind. ఈ మనసు కూడాను 4 విధములైనటువంటి స్థితిలో ఉంటుంటాది. The mind also exists in 4 different positions. మొదటిది సూపర్ మైండ్ అన్నారు, The first is supermind. రెండవది హయ్యర్ మైండ్ అన్నారు, The second, higher mind. మూడవది ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు. Third one, illuminated mind. ఇంకా నాలుగవది ఓవర్ మైండ్ అన్నారు. The fourth one, overmind. ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడు అనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు. If man recognizes the meaning of these 4, he will understand who is Manava, the human సూపర్ being. మైండ్ The first, supermind. ఇది అంతర్దృష్టితో మనము విచారణ చేయడానికి ప్రయత్నం చేయాలి. But to make an effort to inquire with the inner view, vision. అనగా తన యొక్క భావమును, తన యొక్క దృష్టిని బహిర్ముఖములో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ తెలపడానికి తగిన కృషి చేయాలి. Appropriate effort has to be made to forget the external view and should have the inner vision and think of the feelings within. మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడాను లోపల కానీ బయట కాదు. All the inquiry that we have to do is within, not around. ఇన్నర్ డివైన్ That is the inquiry of the inner divine. అనగా దేహమా నేను కాదు, Meaning, are you the body? No. దేహం ఒక జడమైనటువంటిది. Body is inert. మనసా నేను కాదు, Am I the mind? No. ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది. This is just a reflection. ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్స్ చిత్తము, బుద్ధి, అహంకారములు. The reaction, reflection, resound, all these 3 make the కనుక ego and బహిర్మైనటువంటి also the అంతా mind. కూడాను మార్పు చెందేటువంటిదే. So all that is external is bound to change. ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది. However, there is a basis which is changeless. ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి. One has to imagine, one has to view that this inner divinity is the main one. ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటాడు, డివైన్. Later comes the second aspect, the cosmic divine. అనగా నా యందు ఉండినటువంటి యొక్క దివ్యతత్వమే, చైతన్యమే నా ఎదుటి వ్యక్తి యందు కూడా ఉంటున్నది. Meaning the divinity and the awareness in me are verily present in the man in front. మా ఇరువురి యందు ఉండినటువంటి యొక్క దివ్యశక్తియే విశ్వమునందంతా ఉంటున్నది. The divine power present in both of us is all pervasive in the universe. సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్యశక్తి ఒక్కటే. The divine power is one and the same. దీనికంటే మరొకటి లేదు. There is no second. దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును, Bodies may be different like bulbs. కానీ అన్నింటి యందు ఉండినటువంటి యొక్క చైతన్య శక్తి ఒక్కటే, అది విద్యుత్ శక్తి. That awareness
The electricity is one and the same in all. ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇదే కాస్మిక్ డివైన్ అంటారు. When we try to understand this we call it as cosmic divine. దాని తరువాత The next one కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు. is not enough if you know your own self. నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు. It's not possible to liberate yourself by aspiring for it. భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి. You should also understand that universal form, cosmic form in different forms. కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే When we believe in that oneness, మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది. we can understand the human life in full. కానీ ఈనాటి పరిణామం మానవుని యొక్క పరిణామము పదార్థములు ప్రాణము దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నది. But today, all the material, all the thoughts, just travel up to the body only today. దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి. Beyond this, the travel comes to a total halt. మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. Man travels up to the position of mind. కానీ ఓవర్ మైండ్ ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడా మనం పొందాలి. But there is another, something beyond the mind, over mind, that we should ఈ imagine. మనస్సు ఎంతవరకు ప్రయాణం చేయగలదు? How far the mind can travel. మనోమూలం ఇదం జగత్తు జగత్తు వరకు ప్రయాణం చేయగలదు. The mind can travel up to the universe. ఈ జగత్తులో ఉండినటువంటి యొక్క వస్తువులను వాహనములను వ్యక్తులను విషయములను కూడా గుర్తించడానికి మనసు ఆధారం కావాలి. Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world. మనసుతో వర్తించేంత వరకు కూడా మానవుడిగానే ఉంటాడు. So long he conducts himself with the mind, he remains at the level of a human being. కానీ ఇది అమనస్కుడు కావాలి. But he should withdraw the mind, amanaska. అమనస్కుడనగా ఏమి మనస్సుకు అతీతమైనటువంటి స్థితికి పోవాలి. Amanaska means one should reach the state beyond the mind. సూపర్ మైండ్ లో ప్రవేశించాలి. He should step into super mind. ఈ సూపర్ మైండ్ అనేటువంటిదే సూక్ష్మదేహములకు సంబంధించినటువంటిది. This super mind is related to the subtle body. ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడా శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవి ఏవీనూ లేక In the subtle body, things like the body, the senses, the mind, the ego are not present. కేవలం చేతనా శక్తిగా ఉంటుంటాడు. He is just the awareness. దీనికి కూడా అతీతమైనటువంటి కారణదేహాన్ని మనం ప్రవేశించాలి. But we should also step into that which is beyond this, the causal body. ఈ కారణదేహం అనేటువంటి దాని యందే In this causal body, శరీరము మనస్సు ఇంద్రియములను బుద్ధిని అన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి. this causal body has got that controlling power of the body, the senses, the mind, ego. ఏతావాత సర్వశక్తులు కూడా మానవుని యందే ఇమిడి ఉంటున్నవి. It's all said and done. All capacities are latent in man. మానవుడు అనంతమైనటువంటి శక్తి కలగాడు. Man has got infinite power. మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు. Man has got excellent power. మానవులకు అర్థము కానటువంటి విషయములు జగత్తులో లేవు. In this world there is nothing that man cannot comprehend. కనుకనే అద్భుతమైన అనంతమైన అర్థవంతమైనటువంటి వాడు మానవుడు. So, man is mysterious, infinite, and that is meaningful. కానీ ఈనాటి మానవుడు But man today, గొప్ప విద్యావంతుడై being highly, మేధావంతుడై వైజ్ఞానవంతుడై సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు. man today is shining as a highly educated, intellectual, scientific one. కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి. But these secular, physical, worldly things will never manifest, express the ఇవన్నీ self. ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది. They only express, manifest the worldly powers. కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి అగాధమై అగమ్యమై అగోచరమై అనంతమై అవ్యక్తమై ఉంటుండాలి. But the self, which is hidden, latent, which is hidden in secret, which cannot be expressed, అది మానవుని ఉన్నటువంటి కాస్మిక్ పవర్ అంటారు. that is the cosmic power in man. యూనివర్సల్ శక్తి That is universal power. సర్వత్రా ఉండినటువంటి యొక్క శక్తియే మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
The power present all over the universe is within us, and the power within us is present everywhere. కానీ ఆకారమును పురస్కరించుకొని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకొని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం. But basing on its form, we take it as microcosm and the macrocosm. సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి. The infinite air present all over, when it is blown into the balloon, it will be in a limited form. కానీ అనంతమైన గాలిలో ఇది మర్జి కావటం లేదు. But it doesn't merge into the infinite air around. ఎప్పుడు ఇది అనంతమైనటువంటి గాలిలో ఏకమైపోతుంది? When does it become one with the ఈ infinite air? గాలిని మరింత ఊదినప్పుడు ఈ ఆకారమైనటువంటి బెలూన్ బస్ట్ అయిపోతుంది. When you blow up this balloon more and more, the balloon bursts. ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది. When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around. కనుక మన దేహములే ఒక బెలూన్ వంటివి. So our bodies are a sort of balloon. ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండినటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాం. The infinite air present within us, we take it as a fraction, as an atom. కానీ ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే. This atom is just a part of the mighty one. అణో రణీయాన్ మహతో మహీయాన్, ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే. There is oneness in both the microcosm and the macrocosm. కానీ మనస్సు చేసే చింతన, But the thinking of the దేహం mind, చేసే పని, the action of the body, ఆత్మ చూసే సాక్షిభూతము, and the self which ఈ is the మూడు witness, భిన్న భిన్నంగా కనిపిస్తాయి. they appear to be different. కాదు ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి. No, they are interrelated. ఆకారంలో భిన్నమే కానీ They may be different in form, ఆనందములో ఏకమే. but in bliss, just one. దీనిని ఉపనిషత్తులు This Upanishad, అనంతములోని ఏకత్వమే అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు. Upanishads taught that this is unity in diversity. కనుక మానవత్వం అనగా So human కేవలం life, దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు. so humanity is in no way different from divinity. మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే. The humanity and the divinity are one and the same. కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు In the second stage, when we develop that broad feeling, దేవుడైన నేను, దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది. it comes to that oneness, the equality. I am God, the universe is God, both are one. ఇది డివైన్ యూనివర్సల్ ఫార్మ్ అన్నారు. This is called divine universal form. ఈ యూనివర్సల్ ఫార్మ్ అనేటువంటిది ఎట్లా చేరింది? How do you get this universal form? వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు, It's not out of difference శక్తి among యొక్క objects. ఏకత్వంతోనే. It's only of oneness, unity. కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి. So we should take this power as quality. దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి. We should take the body as quantity. క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును, There may be plenty of quantity, క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి. but we should take quality as the chief అది one. ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్. It is the consciousness in every man. కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది This consciousness సర్వత్రా వ్యాపించినటువంటిది. is present everywhere. మనము గాలి తీసుకుంటున్నాము. We breathe. ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు. The breathe, this air is not separate to each and everyone సర్వత్రా here. ఉండినటువంటి గాలి లోపలనే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు. The air present all over is just inhaled depending on capacity. ఈ దేహములకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము. That we breathe into our body, we take it as limited capacity. కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు. Taking this, he considers himself very humble, is very simple. కాదు మానవుడు అల్పుడు కాదు, అనంతుడు. But man is not so limited, but he is infinite. కనుకనే అట్టి ఇన్ఫినిటీ గా ఉండినటువంటి ఒక మానవత్వాన్ని, That human life which is infinite, ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే because we limit to the body, ఈ దివ్యత్వమైనటువంటి యొక్క విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. we are not able to understand this broad identity with the divinity. మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
The first instance, understand your divinity. నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి. Understand who you are first. కానీ ఈనాటి విద్యా విధానం లోపల But in the modern education తనను తాను system, వదలి leaving one's own self, విషయాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. they make an effort to understand universe. ఇది ఏ పెద్ద అజ్ఞానం. This is big ignorance. ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో, Today the science has progressed. ఎంత విశాలమైనదో, It is so vast. ఎంత విజృంభించినదో, It has spread far and wide. దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి. But on the same hand, along with that, ignorance is also on the rise. ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు. Man is not understanding this ignorance. తాను గుర్తించినటువంటి యొక్క విజ్ఞానం మాత్రమే దృష్టి యందు ఉంచుకుంటున్నాడు. He keeps in view all his achievements in the field of ఇది science. నిజమైన విజ్ఞానము కాదు. This is no true wisdom, ఇది అజ్ఞానంలోని ఒక భాగమే. just a part of ignorance. ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నవో అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు. So long man has got the feelings of differences and diversity. He is just ignorant, but not the one of ఈ wisdom. ఓవర్ మైండ్, ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి. So he should reach that state over mind, from finite to infinite. ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు. One may question, is that possible? తప్పక సాధ్యమే. Certainly it is possible. మానవుడు సాధించలేనిది జగత్తులో ఒక్కటి లేవు. There is nothing in this world that man cannot సర్వమును accomplish. సాధించవచ్చును. Everything he can accomplish. కానీ అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు. As man has no such confidence within him, he is not able to achieve. ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి He goes by the ఈ limited body. పరిమితమైన దేహంతో నేను ఇంత ఘనకార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు. He doubts, is that possible to understand the infinite with this finite దేహం body? పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు, అపరిమితుడు. Body is limited, but you are limitless. కనుక నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి. So this I is infinite power. నేను అనేటువంటి అపరిమితములకు This I which is infinite, ప్రక్కలో దేహం అనేటువంటిది పెట్టినప్పుడు when we keep the body by its side, నేను దేహము అయిపోతున్నాడు. then it becomes I am the body. దేహము పరిమితమైనటువంటిది, Body is limited. నేను అపరిమితమైనటువంటిది. I am limitless. కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకొని పరిమితమనే విశ్వసించి అపరిమితములను తాను విసర్జిస్తున్నాడు. Keeping the limited by the side of limitless, he forgets the limitless aspect and goes by this limited aspect కనుక మన only. బలహీనతలకు, For all our మన weaknesses, సందేహములకు, for doubts, మన యొక్క డౌట్స్ కు అన్నింటికి మూల కారణము ఈ దేహమే. for all our doubts, for all our questions, body is the cause. కనుక దేహము పాంచభౌతికము. Body has got all the five senses. దేహము కూలక తప్పదెప్పుడు. Body is bound to fall. దేహి నిరామయుండు. But indweller lives గణతింపక firmly. దేహికి తావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. The indweller has neither birth nor death. నిజంబు చూడ Truly, ఆ దేహియే దేవదేవుడు. that indweller is very ఆ God. నీవు దేహివే కాని దేహం కాదు. You are the indweller but not the body. నీవు శరీరి కాని శరీరం కాదు. You are the indweller in the body but not the body. నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రము కాదు. You are the knower but not the known. కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరెట్లుస్తుంది. When you are not the knower, how do you get this name, the kshetra? కనుకనే బాడీ క్షేత్రము. Body is kshetra, ఈ field. క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది? How do you get this name ఏదో kshetra? ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది. Because of the divine power latent, it has the name kshetra. తిరుపతి క్షేత్రము. The kshetra, Tirupati. తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది. Because of the divinity Venkateshwara, it is called kshetra. బద్రీ క్షేత్రము, Next. అమర్నాథ్ క్షేత్రము. Badari kshetra, Amarnath kshetra. ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది. In all these kshetras, pilgrim centers, there is divine అదే power. విధంగానే దేహము ఒక క్షేత్రము. Body is kshetra. ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా, క్షేత్రజ్ఞుడు. There must be the kshetrajna, the knower, the అతనే important. క్షేత్రజ్ఞుడు, అతనే ఆత్మస్వరూపుడు. He is kshetrajna, the knower, the self, ఆ Atma. క్షేత్రజ్ఞుడు ఉండటం చేతనే ఈ దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది. Because of the knower within, this is called kshetra. కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుని గుర్తించాలి. So students should understand. క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. They should develop the full faith in kshetrajna. ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి. When they have that self-confidence, they can accomplish anything. ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది కూడా సాధ్యము కాదు. Without self-confidence, nothing is possible. ఏ కార్యము కూడా చేయలేడు. He cannot do anything. కనుకనే
ఆత్మవిశ్వాసం విద్యార్థులకు అత్యవసరం. So this self-confidence is most essential to students. ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి. This self-confidence means I am the true self. That నాకు confidence నా is there. ఎదుటి వ్యక్తికి ఉండినటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ తుంచి వేయాలి. We should remove the barrier that stands in between me and the person in front. నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండినటువంటి భేదము ఒక అడ్డము ఏది? అదే దేహం. What is that obstacle between you and the man in front? That is the body. ఈ దేహమును ఉపాధులను మనం దూరం చేసినప్పుడు When we get away from this body, రెండు ఏకమైపోతాయి. both become one. కనుక ఏకత్వంలో ఉండినటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము. The reflection of the sheath of bliss lies in this unity, oneness. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోశములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు. So all these five sheaths, the sheath of food, the sheath of the mind, the sheath of the life, the sheath of the bliss, and sheath of the wisdom, they are all నీకు just ఎన్నో vestures. షర్ట్స్ ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును. You may have many shirts, many pants. కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే కానీ నీవు కూడా కాదు. They are merely your dress, but you are not that. కారులో నీవు ప్రయాణం చేసినంత వరకును కారు నీవు అవుతావా? Simply because you travel by car, you cannot be the car. కాదు కాదు, కారు రథము, నీవు రథికుడు. Car is the chariot, you are the charioteer. నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా? Simply because you are resident in the house, you cannot be the house. నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము. You are the owner of the house is merely a construction. అదే విధంగానే దేహో దేవాలయ కృప్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు. Body is just the house. The indweller is very God. You are just carried away by the body and you forget the నీవు indweller. దేహము కానే కాదు. You are certainly not the body. నీవు దేహము ధరించినటువంటి ఉపాధి. You have just put on this vesture, the ఇది body. ఏనాటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును. One day or other you may change. కానీ మార్పు కానటువంటి వాడే నీవు. You are really the changeless. నీవు నిత్యుడవు, సత్యుడవు. You are eternal and all truth. ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి. You should have such faith and develop. ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి. We should also prove in our spiritual practice the basis for such a feeling. కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నా దేహం అని భావనతో ఈ పదములు ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు. But everyone makes use of this word, my body, but he doesn't understand the meaning of human being, Manava. మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి. We should take the meaning of this word, Manava. ఈనాడు human being. అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు. Man is making use of many things, many words, he doesn't know the meaning. డిక్షనరీలో చూస్తున్నాడు. But he just refers to the dictionary. నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి? Where lies present your అదే dictionary? నీ యొక్క హృదయతత్వము. The dictionary is very hard. అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి. It is the power out of the inner vision. ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి. That is the divine power, the infinite. ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి. The entire cosmic power is ఒక latent. వేలిలో ఎంత శక్తి ఉంటుందని నువ్వు చక్కగా పరీక్ష చేస్తే If you examine clearly the power in one finger, యావత్ ప్రపంచంలో ఉండినటువంటి సమస్త శక్తులు కూడాను ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి. the entire power all over the world is present in a finger. నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి. Because you just look into that finger, it appears to be weak. ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు. Never go by form. ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ One may become a human being by form, ఆచరణ చేత మానవుడు కావాలి. but he has to be a human being in practice. ఈనాడు 99 మంది అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు. In the world today, 99% of people are human beings just in form, but not in ఆచరణలో practice. మనం మానవుడు కావాలి. We should become a human being in practice. దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి. This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed. ఈ విధమైనటువంటి శక్తి మానవుని యందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు. Without this divine power, it's not possible to accomplish so many of the things in this world. కనుక మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము, పశుత్వము అభివృద్ధి అవుతుండాలి. In man, a sort of demonic quality, animal quality are on the rise. ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి? Where lies the difference between the demonic quality? భిన్నత్వం. Diversity. దీని వల్లనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి. Because of that, the animal quality is on the rise.
ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది. Today the technological developments are in progress, rapid strides. కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి. There are many surprising things going on in the field of atomic level electrons and computers. అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు. Man has accomplished in the realms of space. ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు. He reached the state of excellence in discovering the atom bomb ఇది and hydrogen ఒకవైపున bomb. పెరిగిపోతుంటుండాలి. They are increasing day by day. మరొక వైపున On one hand, నైతికంగా, moral, భౌతికంగా, physical, ఆధ్యాత్మికంగా, spiritual, ధార్మికంగా dharmic, దినదినమునకు దిగజారిపోతుంది. day by day they are declining. ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము, The effects of financial position on one side. మరొక వైపున కులమతముల యొక్క భిన్నత్వము, There is differences because of ఇంకొక community, వైపున ప్రాంతీయ దురభిమానములు, because of the misdirect attachment to regional stuff, విద్యార్థుల యొక్క ఆందోళనలు, the agitations among students. ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది. They are increasing day by day on one hand. ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి? What is that which is responsible for these differences? దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి. Because the animal quality which is still present as a remnant in human beings, these things మానవుల్లో are there. దైవత్వము, మానవత్వము, పశుత్వము, దానవత్వము 4 శక్తులు ఇమిడి ఉంటున్నాయి. Within a man, all these 4 faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well. కనుక ఈ యొక్క 4 యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి. As is forgotten the human quality, the other qualities మన are increasing. తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ We are developing our intelligence. మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు. We are not developing the nature of the self. మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము? How are we making use of this skill? మన నాలెడ్జ్, మన విధమైనటువంటి తెలివితేటలను కొంత స్కిల్ చేసినప్పుడే ఇది క్రమక్రమేణా కూడాను ఒక అంతర్భావంగా రూపొందుతుంది. When we skill our knowledge, naturally it will lead ఈ to 4 innovation. శక్తులే మానవుడి యందు 4 రూపంలో ధరిస్తూ ఉంటున్నది. All these 4 powers latent in man assume 4 forms. మొట్టమొదటి నాలెడ్జ్, The first one, knowledge. రెండవది స్కిల్, The second, skill. మూడవది బ్యాలెన్స్, Third, balance. నాలుగవది ఇన్సైట్. Fourth, insight. ఈ 4 లోపల మొట్టమొదటి నాలెడ్జ్ పెరుగుతుండాలి. Among these 4, the first one, knowledge, it is increasing, ever కానీ increasing. మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి. But third one, the balance is lost. మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా. Human life rests on this balance. బ్యాలెన్స్ చెడిపోవడానికి కారణం ఏమిటి? What is the reason for this balance that నాలెడ్జ్ ని స్కిల్ చేయటం లేదు విద్యార్థులు, నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు. students are not skilling their knowledge, they are killing their knowledge. నాలెడ్జ్ ని కిల్ చేయటం వల్లే బ్యాలెన్స్ తప్పిపోతుండాలి. As they kill the knowledge, the balance is lost. ఈ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్లే ఇన్సైట్ పోయి అవుట్ లుక్స్ వస్తుండాలి. As this balance is lost, the inner view, insight is gone, he develops external vision. ఈ యొక్క అవుట్ లుక్స్ మూల కారణం ఇదే. This is responsible for all the outlooks, మనం external view. నిరంతరం కూడాను బయట దృష్టిలోనే ఉంటున్నాం. Continuously, we indulge in the external vision. కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి. Certainly not. All that you find outside is not there. It is just a reflection of the inner being. కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు. You are carried away by the reflection, taking it as the real. రియల్ ను మర్చిపోతున్నావు. You're forgetting the real one. చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుండాలి. The bird on hand appears the same in the bush there. కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు. Man today loses the bird on hand, viewing the bird in the bush. ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు. Man has become such an ignorant one. కాదు ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత. This is not the true significance of the human ప్రతి life. దాన్ని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి. He should have full confidence in every aspect. ఎక్కడెక్కడో దీనినంతా మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు. Let's not have faith about everything all around. నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం. Today we go on questioning, who are you, whomsoever you meet. కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు. But you are not able to understand, who am I, who really you are.
కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం. So we go on putting questions, the body, the mind, the intellect and the inner senses. ఇవన్నీ నీ ఉపాధులే, They are all merely your vested. నీ ప్రాపర్టీసే. They are your property. నీవే దానికి ఓనరు. You are the owner. ఇట్ ఈస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ. ఈ మై అదే న్యూ మాస్టర్. When you say my body, my mind, my senses, my inner senses, meaning you ఇక్కడ are the master. మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ. బట్ హూ ఆమ్ ఐ క్వశ్చన్ వేసుకుంటే నీకు తెలియటం లేదు. Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who ఇది you నా are. ఇల్లు అంటున్నావు. You say this is my house. నీవెవరు? దేహమనే నేను అనుకోవటం కలగదు, నీవు ఆ భావన పడుతున్నావు. Because you mistake yourself with the body, because you have that feeling. ఈ యొక్క ఇంటి పైన ఏదైనా ఒక సినిమా వాల్ పోస్టర్ కనిపిస్తే నువ్వు వంటూ జగడ వేస్తున్నావు. If any wall poster is stuck to the wall, you fight with him. ఇది ఎంతవరకు నీ అభిమానము? How far you have ఈ ఇల్లు attachment? నాది నాది అనే అభిమానం ఉండినంత వరకు అతనితో నీవు జగడ వేస్తున్నావు. You fight with that person because you have got the identity attached with your ఆ house. ఇల్లును అమ్మి వేస్తే దానిపైన బాంబు పడి పగిలినా కూడా నీవు విచారం చేయవు. When once you sell out your house, even the house is bombed, you are not mindful. ఆనాడు విచారానికి ఈనాడు అవిచారానికి కారణం ఏమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణం. At one time, you had pleasure. Later you grieve. What is that responsible? It is only కనుక ఈ attachment. యొక్క అభిమానం అనేటువంటిది ఇంటి పైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు. You should not have attachment on the house or the body. నీ పైన నీకు అభిమానం ఉంటే దేహం కూడా నువ్వు సుక్షేమంగా పెరుగుతుంది. If you have got that attachment on the self, the body also will grow. కానీ నీ పైన నీకు విశ్వాసం లేక Without faith in yourself, ఇంకా మిగిలిన దాన్నంతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము అసాధ్యం. if you want to develop other aspects, it's impossible. అదే నిజమైనటువంటి గొప్పతనము. That's real greatness. నీ పైన నీకు విశ్వాసము, Faith in ఆత్మ yourself. పైన విశ్వాసము. Faith in the self. Faith in you, faith in God. This is the secret of greatness. Faith in you, faith in God is the secret of greatness. ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి. We should understand that greatness. ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు. We are not making an effort to know that secret. విద్యార్థులారా, Students, సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి. the entire universe is in you. మీరు కేవలం అల్పులమని కానీ, You should not take consideration కేవలం of me. ఒక మానవ శరీరధారులు కానీ భావించకూడదు. You should not consider yourself the body. దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి. Bodies are merely water bubbles. దీని తర్వాత మైండ్ ఉంటుంది, ఇది మ్యాడ్ మంకీ వంటిది. Then comes the mind, which is mad monkey. కనుక మంకీ వంటి మైండ్ ను, The mind that's like a వాటర్ monkey. బబుల్ వంటి దేహాన్ని The body, the నీవు water bubble. విశ్వసించవద్దు. You should never rely on that. నీ విశ్వసించవలసింది ఏమిటి? నీ కాన్ఫిడెన్స్, What you should have faith is on నీ conscience. ఆత్మవిశ్వాసం కలగాలి. You should have self-confidence. అది లేకుండా ఎన్ని విశ్వాసం ఉంటుంది, ఏమి ప్రయోజనం? Without that, there is no use in having faith in other శరీరం aspects. చక్కగా అలంకారంగా ఉంటుండాలి. The body is highly decorated. కావలసినంత నగలంతా ధరించినాము, You have got so much of jewelry. మంచి మంచి వస్త్రాలు ధరించినాము. You have got very good dress. కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో లేకపోతే దీనికి ఏమి విలువ ఉంటుందా? But when there is no breathing, inhalation, exhalation, what value the body has? అదే రీతిగానే Similarly, విశ్వాసం అనేటువంటిదే మన శ్వాసము. so the faith is the breath. of the విశ్వాసం soul. లేని దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే. Without faith, even if the mighty things are accomplished in the body, ఏదో it is ప్రాకృత dead. శక్తులు దీన్ని ఆడిస్తూ ఉంటుందారే కానీ Only the physical ఇది powers make it స్వయంగా dance. ఆడేటువంటిది కాదు. They don't dance on their own. క్లాక్ దానికి కీచి పెట్టినప్పుడు ఆ మూడు ముండ్లు తిరుగుతూ ఉంటున్నాయి. When you apply the key to the clock, ఇది the three తిరిగినంత hands మాత్రమే move. లైఫ్ ఉందనా? Because the hands move, can you కాదు, call it కీ alive? ఉన్నంత వరకు తిరుగుతుంది. The hands move because of కాబట్టి the ఆ key. క్లాక్ కు కీనే లైఫ్. The key is the life of the clock. కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారం సలుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు. Man does so many things, accomplishes, దీనికి investigates. ఏది లైఫ్ సోర్స్? What is the life source? అది ఏ ఆత్మ, That is the self. అదే కాన్షియస్నెస్. That is consciousness. ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి. Because of the consciousness that is latent, he ఈ is able to do many. కాన్షియస్నెస్ This అదే consciousness, నీవు అని నీకు బోధిస్తుండాలి. it only teaches you that you are the consciousness. ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి? How does that consciousness express physically? ఇది మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్,
ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి. The consciousness expresses physically by way of the soham in our inhalation and exhalation. దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు. This is called Hamsa Gayatri. హంస అనగా ఏమిటి? What do you mean by Swan Hamsa? అనగా మంచి చెడులను విభాగం చేసేటువంటిది హంస. That which differentiates good and bad. అనగా దేహాత్మ భావమును జీవాత్మ భావమును వేరుగా చేస్తుండాలి. Meaning it separates the body feeling and the feelings of the self. అనగా ఇది ఉపాధి దేహము, This is vesture, the body. ఇది ఆధారము దేహి. He is the basis. దేహి దేహములను రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస. It is only Swan that distinguishes the knower. గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి? Next comes Gayatri. What ఈ is that? గాయత్రి అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్. Gayatri meant master of senses. ఈ గాయత్రికి రెండవ పేరు సావిత్రి. The second name of Gayatri ఇదే is మాస్టర్ Savitri. ఆఫ్ లైఫ్. That master of life. ఈ గాయత్రికి సరస్వతి అని మూడొక పేరు. The Gayatri is third name. గాయత్రి, Saraswati. సావిత్రి, సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి. Saraswati is the presiding deity of the word. కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్ కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి. Master of the body, master of the life, master of the senses, is just lies in inhalation and దీనిని exhalation. భూర్భువ స్వః అన్నారు గాయత్రి. This in Gayatri mantra is also called Bhur Bhuvasvaha. భూర్ బాడీ, The first Bhur, body. భువః లైఫ్, Second Bhuvaha, life. మూడవది ప్రజ్ఞ. Third, awareness, prajna. దీనిని రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ అన్నారు. This is also called రేడియేషన్ అదే ప్రజ్ఞాశక్తి, radiation, that is awareness. వైబ్రేషన్ అదే ప్రాణశక్తి, Vibration, the life force. దేహమే మెటీరియలైజేషన్. Body stands for materialization. భూర్భువస్సుః ఎక్కడో భూలోకము, భోర్లోకము, స్వర్గలోకము కాదు, మన దేహమే భూర్భువస్సువర్లోకము. Therefore, Bhur Bhuvasvaha are not the three worlds lying apart from you. మూడు They are within you. లోకములు మన యందే ఉంటుండాలి. All the three worlds are in you. ముమ్మూర్తులు మన యందే They ఉంటుండాలి. are present in your body. మూడు కాలములు మన యందే ఉంటుండాలి. All the three times are in you. కనుకనే మానవుడు సామాన్యుడు కాదు. So human being is not ordinary one. మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే. He is the very form of awareness. కాస్మిక్ డివైన్. He is cosmic divine form. అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము. The human form which is verily the very divinity is తుచ్చమైనటువంటి neglected. అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాము. We are wasting this divinity for mean, low, physical, sensual pleasure. మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాము. The human life is a precious gem is simply sold out for coal. కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది. It's not for that we should sell it out. సర్వము మాణిక్యంగానే ఉంటుంటాయి. The gem should remain a gem. అది నిరంతరము ప్రకాశించేటువంటిది. It shines continuously. దీనికి ఏ యొక్క సమయంలో కానీ ఏ విధమైన మార్పులు రావు. Anytime it undergoes no దానినే change. సత్ అన్నారు. That is సత్ అనగా called- బీయింగ్ ఉన్నది 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 మార్పు చెందేటువంటిది కాదు. That is the Sat being changeless. కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make enough effort to understand that human మానవుడు life. సామాన్యుడు కాదు. Human being is not ordinary one. మానవుడు మాధవుడే. Human being is very God. దేవుడనగా వేరు దేశమందులు లేదు. God is not present in a foreign land. దేవుడనగా తనదు దేశమందే. God is present in His body. పాపమనగా వేరు పరదేశములు లేదు. Sin is not present in a foreign తాను land. చేయు పనుల తగిలియుండు. It lies in the actions He does. కనుక పుణ్యము కానీ పాపం కానీ అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటున్నారు. So the merit and the sin, they lie in one's own actions. మనము దివ్య భావంతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం. If we have divine feelings, you'll certainly undertake good actions. మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం. If you have animal feelings, you do animal activity. కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి. So there should be change మన in our feelings. పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి. So this progress advancement should be beyond the mind. ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనం మాలిన్యమే చేరి ఉంటుంటారు. So long it centers around the mind, there is bound to be dirt. ఈ మాలిన్యం పోవాలంటే To get away from this dirt, పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపంతో దీన్ని పరిశుద్ధం గావించాలి. you should purify with that awareness. చిత్ 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 ఏమిటి ఈ చిత్? What is this chit awareness? ఇది చిత్తుకు అవేర్నెస్ పేరంతే. Chit is also called awareness. అవేర్నెస్ అనగా ఏమిటి? What do you mean by awareness? పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగే అవేర్నెస్. It is totality, comprehensive understanding.
ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు. If you put a question, what is this? You say it's piece of cloth. ఇది కాదు అవేర్నెస్. This is not awareness. ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పటం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం. By saying that it is piece of cloth and feeling that you know everything, it is ego. ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్. ఇది అవేర్నెస్. When you unfold it, then you will understand handkerchief. That is దీని awareness. స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటిప్పుడే అవేర్నెస్ అంటారు. The totality, full understanding is కనుక awareness. మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు. So humanness should be understood in full. That is awareness. ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు. Today no one knows what is human quality. నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము. It's only foolishness to feel that he knows everything. కనుక ఇది అవేర్నెస్ కింద రాదు. This doesn't come under awareness. అవేర్నెస్ ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాడు. Awareness is always, it is in సత్తును వదలి combination with existence. ఫలమైనప్పుడు అవేర్నెస్ ఉండదు. Awareness doesn't lie apart for a moment. అనగా without- అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాడు. So awareness is always in combination with that permanent one. సత్తు చిత్తు అని రెండింటికి సంబంధం పోర్చారు. That's why it is said Sat and Chit. సత్తుకు పక్కన చిత్తు ఉండే ఉంటుంటాయి. The Chit is by the side of the Sat. కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి యొక్క తత్వం, So being is permanent. ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి యొక్క ప్రజ్ఞానము. This awareness is also ఈ permanent. రెండింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడే When we understand being and awareness, ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది. then the bliss originates within you. దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు. This is called being awareness and దీనిని bliss. వేదాంతిక పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు. This in Vedantic parlance called Asti Bhati ఈ Priya. రెండింటికి మధ్య లోపల రూపనామములు చేరటం చేత In between the two, because of the name and form, ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి. the radiance, the brilliance of the being awareness and bliss are also lost. కనుక మనము ఆకారములకు ఆధారంగా తీసుకోకూడదు. So we should not rely on the form. మా వైస్ ఛాన్సలర్ మానవత్వములకు మాధవత్వములకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు. Vice Chancellor prayed Swami to explain the difference, relationship between humanity and the divinity. రిలేషన్షిప్ లేదు అక్కడ. There is no relationship. రియాలిటీ ఉంటుండాలి. Only reality lies there. అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది. When both of them are separate, lie apart, రెండు there is relationship. ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది? When both are one and the same, where is the relationship? మానవుడు దేవుడు, Man is God. జీవుడు దేవుడు, Individual is God. క్షేత్రము క్షేత్రజ్ఞము It is only the field nowhere in the known. అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి. All lies in unity. కనుక ఏకత్వాన్ని గుర్తించాలి. One has to understand this oneness. అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది. Then only you can understand the humanness. ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతనే ప్రపంచంలో అనేక భిన్నత్వములు, అనేక ద్వేషములు, అనేక విధమైనటువంటి యొక్క బాధలు అభివృద్ధి అవుతున్నాయి. Because of the absence of such broad feelings, the whole world is full of jealousies, hatred and ఎక్కడ differences. చూసినా అశాంతి, Everywhere there's ఎక్కడ restlessness. చూసినా భయము, Everywhere there's fear. ఎక్కడ చూసినా కూడా దిగులు, There is ఎక్కడ this చూసినా కూడా frustration. ఒక విధమైనటువంటి యొక్క ఆందోళన బయలుదేరుతుండాలి. There is agitation all over. కారణం ఏమిటి? What's the reason? దీనికి మూల కారణం భిన్నత్వమే. The main భేదము reason భేదము. is difference. ఈ భేదం ఎప్పుడు కలుగుతుండాలి? When we find differences, స్వార్థం అభివృద్ధి కానప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి. when there is selfishness on the rise, you find differences. కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి. Therefore, this selfishness should get out of the human పరాత్మను life. పెంచుకోవాలి. One should develop the spiritual యథార్థాన్ని power. గుర్తించాలి. One should understand that. ఈ నానార్థములో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని మనం అర్థం We చేసుకోవాలి. should also understand the truth behind the different aspects. కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం. For everything, the truth is. సత్యం అందరికీ ఒక్కటే. The truth is one for everybody. ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యం అని దీనికి విభాగం లేదు. The truth cannot be distinguished. It cannot be called, cannot be limited లేక to a ఇది అమెరికన్ syllabus. సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు. Truth cannot be identified with any region either. As సత్యము China says. ఒక్కటే ఒక్కటే సత్యం. Truth is one అదే alone. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి. We should tread along this path of truth. కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడా సత్యం వద, ధర్మం చెర, ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు. Therefore, in Indian culture, since ancient times, these two things are taught. Speak truth and undertake ఈనాడు righteous action. మానవులకు ఈ రెండు కన్నులు పోయినాయి. Man has lost both the eyes today. కనుక నీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు. So he is not able to protect himself.
కారణం ఏమిటి? What's the reason? దృష్టి లేదు. Because he has no vision. ఈ దృష్టి లోపల కారణమేం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? What is the reason behind this blindness? తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు. He just deluded that he is in creation. సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుండాలి. You are not in this creation, the creation is in you. నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు, You are not in creation. నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తూ The ఉంటున్నాడు. creation came out of you. కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి. This truth has to be realized. నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు. Being an individual, I get into the divinity. You should not have that delusion. నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు. You should not be deluded with the feeling that you ఆత్మ are నుండి stepping నీవు Atma. ప్రవేశించావు ఈ జగత్తుకు, ఈ సత్యాన్ని గుర్తించాలి. You came out of that Atma into this world. That truth has to be నీవు realized. ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు. You came out of that Atma, but you are not getting into Atma from this You nature. may worship a picture as a god, but not God as a picture. So Swami says you may worship picture as God, but not God as a picture. This cloth is God. This cloth is God. This flower is God. Flower is God. This plate is God. Plate is ఈ God. అన్నింటినీ పైకి పంపించేసి Just take them up to the height. అంతేకాని గాడ్ ఈజ్ ఫ్లవర్, గాడ్ ఈజ్ క్లాత్, గాడ్ ఈజ్ ప్లేట్ కిందికి దింపొద్దు దీన్ని. So don't bring down God, calling it as God is flower, God is cloth. No. లుక్ అప్, అదే నీ యొక్క స్టేట్. So Swami says, look up. That is the main thing. ఉన్నత స్థాయిలో నీవు పోవాలి. Go to noble heights. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్, అదే నీకు పాపం. Low aim is crime, that is sin. నీవు లోపలికి దిగవద్దు, పైకి పంపించండి. Never go down, take it up. ఇది ఉన్నత స్థాయి, ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది. It also refers to reaching the noble heights. కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు, We should not hurt, harm ఎవరిని anyone. ఏ విధంగా కూడా మనం హింసించకూడదు. We should not be violent towards anyone. అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి. The self is one and the same in everyone. కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది ముందు మనం విచారించుకుందాం. In the coming days, we'll be certainly thinking of the sacred powers latent in human చెప్పినవన్నీ life. కూడా కేవలము ఒక విధమైనటువంటి అవుట్ లైన్స్ మాత్రమే. Swami has given outline to the topic this morning. ఇదంతా ఓన్లీ వచ్చి మాస్టర్ ప్లాన్ మాత్రమే. Swami has designed the master plan ఇదంతా now. కేవలం రా మెటీరియల్ మాత్రమే. Swami has placed in front of us the raw material. ఈ రా మెటీరియల్ మనం ప్రోగు చేసుకున్నాము. We collected the raw ఇంకా material. యథార్థమైన స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి. Then we should project the true form. ప్రొడక్షన్, Production. నాట్ ప్రొజెక్షన్. Production next step, the true form. దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి. We should make it into a material, an object. ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి The students should know this truth. జగత్తుకు ఆదర్శప్రాయాలుగా నిలిచి They should be ideal to the ఈ world. సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడా చాటి They should also publicize this ప్రపంచంలో truth శాంతి భద్రతను నెలకొల్పాలి. and establish the peace and security. మనము కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు. We should never pray that Bharat should be అదే peaceful. నేరో మైండ్, That is narrow mind. విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి. You should have a broad feeling, let everyone be happy. అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కొలను ఆవిర్భవిస్తుంది. Your happiness lies in others' happiness. అంతేకాకుండా లోకం ఎట్టబోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించుకోండి. You should never pray with the feeling, what may happen to the world, but I should be peaceful and happy. లోకంలో ఉన్న అందరి ఎందుకు నీవు ఒక వ్యక్తి. You are also a part and parcel of the entire world. ఇలాంటి సమష్టి భావంతో, With that community ఇలాంటి feeling, విశాల భావంతో, with that broad feeling, ఇలాంటి అనంతమైన భావంతో infinite feeling, మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి. you should develop that broad feeling. కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రం చాలదు. It's not enough if you have this worldly knowledge. కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి? What for is this education? జ్ఞానుల పొట్ట కోసం. It's only for the stomach to fill the belly. ఈ శ్రమకుని ఫిలప్ చేసుకోవడానికి ఇంత చదువు చదవాలన్నా, To fill up that much of stomach should we have ఇన్ని డిగ్రీలు education? మనం పొందాలన్నా, Should we have all these things? ఇంత ప్రపంచంలో మనం ఉద్యోగాల కోసం వెతకల్నా, Should you search for a job for all this? వెతకనక్కర్లేదు. Not necessary. చదవనక్కర్లేదు, You need not study. తిరగనక్కర్లేదు. You need not move about. నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కారం. You know your own truth. There it manifests. చదువులన్నీ చదివి Having studied all చాలా వివేకి అయి being highly intelligent, మదిడి తన్నెరు కూడా మందమతుడు. is a foolish one who does not know himself. ఎంత చదువు చదివి With all the scholarship, ఏ నీతి ఉన్నను he may be in any way. తీరుని గుడమ్ము మానలేడు. Mean man shall never change his తరచి quality. చదువు చదువా, With all the education, తర్కవాదమే కాని it's just పూర్ణ argumentation. జ్ఞానం ఎప్పుడు You పొందలేడు. will never get comprehensive చదువు knowledge. చదువు చదివి చావంగనేటికి Why? చావులేని చదువు చదువుకోలేదు. Why should one die with all this education? He should study to be deathless. ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
What is your ఈ education? ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంది. Because if education is more, there is more of agitation ఈ also. ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు. The education should lead to elevation. అదే మన ఆదర్శము. That is the ideal. అదే నిజమైనటువంటి విద్య. That is the true education. ఆధ్యాత్మ విద్య విద్యానాం. The spiritual education is the true ఈ education. లౌకిక విద్యలు కూడా కావాల్సిందే. The world education is దీన్ని necessary. వద్దని చెప్పకూడదు. You should not కానీ say no. దానితో పాటు Along with that, దీన్ని కూడా చేయాల్సిందే. you should do this also. భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి. To eat food అది is necessary. ప్రధానమైనటువంటి మ్యాటర్. That's the main అది one. ఇంపార్టెంట్ మెయిన్. That's the important item. అయితే దాంట్లోకి పులుసు, రసము, పచ్చడు, పెరుగు ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉండాలి కదా, కొన్ని కలుపుకోవటానికి. Along with the rice, you need pulsu, sambar, rasam to mix and eat. అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి. So the spiritual ఈ education is లౌకిక, right. భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి. So moral, ethical, physical, scientific are items like ఇవన్నీ curry. కేవలం మన టేస్ట్, జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు. They're all add to your taste. నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు. They're just for your నీ రుచుల taste. కోసం చేస్తున్నావు. Because you like it. నీ వాంఛల కోసం చేస్తున్నావు. Because you ఈ desire. విధంగా వాంఛలు చల్లార్చుకున్నప్పుడే When you pacify desire, మనస్సు స్తంభించిపోతుంది. then mind would come to a halt. అప్పుడే అమనస్కుడైపోతావు. Then you withdraw the అప్పుడే mind. ఓవర్ మైండ్. That is over mind. ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని, This over mind, ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని, this illuminated mind, ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి the దాన్ని, higher mind, ఇంకా సుపీరియర్ మైండ్ అనేటువంటి దాన్ని and the superior one, ముందు మనం తెలుసుకోవాలి. we'll have to know in ఈ future. అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది. When you understand meanings of all these, then you will have the total understanding. కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది. Spiritual path is most essential. ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా వివరించి చెప్పే నిమిత్తమై ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం. Only to teach you clearly the spiritual path, the summer classes are held. భౌతిక విద్యలంతా కూడా మీ క్లాస్ రూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం. The world education you will have in your daily routine. కానీ ఇది ప్రధానమైనటువంటిది. But this is chief one. నదీనాం సాగరోగతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి. The rivers have different names, they flow in different directions. సముద్రము ఒక్కటే. But ocean is one. కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి. Therefore, physics, botany, zoology, English, they are like rivers. ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్యాన్ని సముద్రంలో ఏకమైపోవాలి. Ultimately, they should unify with that ocean, the spiritual knowledge. అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ. That is unity in diversity. మీరందరూ చూస్తూనే ఉంటున్నారు. Here you are all ఇక్కడే watching. మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును. Here you can clearly recognize unity in ఈ diversity. ఒక్క ప్రశ్న వేసుకోండి. You put your question one. బీయింగ్స్ ఆర్ మెనీ Beings are many, బట్ బ్రెత్ ఈజ్ వన్. but breath is one. చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటున్నది అందరికీ. The air is one to ఈ everybody. గాలి నా గాలి వేరు లేదు. My air is not separate from yours. అదే రీతిగాని అన్నింటి నుండి ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి. So we should understand this unity. ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల In this దైవ oneness, చింతన చేస్తూ thinking of the Lord, ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల మీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకొని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి. we should sanctify, we should purify, change our hearts, and so an ideal to the Selfless world. జీవితాన్ని గడపాలి. We should lead selfless life. ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు. To lead selfless life, spiritual path is the only way. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, జప ధ్యాన బినా సంయోగ నహీ, జప ధ్యాన బినా జప ధ్యాన బినా సంయోగ నహీ, జప ధ్యాన బినా
भोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म 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 नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद 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 नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं, सुख शांति नहीं।